అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఇడ్లీలోకి మంచి చట్నీ చూపిస్తానండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా దీనికి కావాల్సింది ఒక 5, 6 పచ్చిమిర్చి అండ్ 2 టమాటాస్ అండి. అలానే దీనికి కావాల్సింది మెయిన్గా వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలు. సో 1 కప్ తీసుకున్నాను. ముందు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం జీలకర్ర వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్. తర్వాత పల్లీలు వేసేసుకోవాలండి 1 కప్పు. సో ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి చట్నీ. చాలా ఈజీ అనమాట. అంటే ఈజీ అండ్ ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయనవసరం లేదు. వీటిని మనం పక్కకు తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి కదా. సో వీటి మొత్తాన్ని పక్కన ఒక బౌల్లో తీసేసుకుందాం. తర్వాత అదే కడాయిలో మనం టమాటాస్ని వేసేసుకుందామండి. 2 టమాటాస్ ఉన్నాయి కదా. సో వేసేసుకుందాం. అలాగే చిన్న లెమన్ సైజు అంత చింతపండు అండి, జస్ట్ కొంచెం అనమాట. సో వేసేసుకొని అలానే అందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి అనమాట. సో ఓకే, కుక్ చేసుకుందాం పైన లిడ్ పెట్టేసుకొని. సో ఒకసారి లిడ్ ఓపెన్ చేస్తే సో ఒక హాఫ్ కుక్ అయిందండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, అంటే అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచండి. సో మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. ఓకేనండి, కుక్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని మనం మిక్స్ పట్టేసుకుందాం. అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు, ఇందాక మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఏమో టమాటాస్లో వేసాం కదా, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ వీటిని మనం గ్రైండ్ చేసుకోవడమేనండి. సో చూసారు కదా, జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సో గ్రైండ్ చేసుకోవాలి. సో మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందామండి. ఇలా కూడా వేసేసుకోవచ్చు, బట్ పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. దీన్ని ముందు ఒక బౌల్లో తీసేసుకుందాం. సో మొత్తం తీసేసుకొని పోపు పెట్టేసుకుందామండి. సో ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, శనగపప్పు అండ్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేయాలండి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ అండి. ఇంగువ లేనిది అసలు పికిల్ అనేదే ఉండదండి, నేను అనుకోవడం అయితే. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకోవడమేనండి. అంతేనండి. సో మన చట్నీ రెడీ అయిపోయింది. ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండి ఎమ్మి ఎమ్మి వేరుశెనగ గుళ్ళు అండ్ టమాటా చేసిన సో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీకి కానీ దోశకి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.